నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ అమరావతి కేవలం ఒక నగరం కాదు ఒక శక్తి అని వ్యాఖ్య గత 5 ఏళ్ల రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి కేవలం నగరమే కాదు 5 కోట్ల మంది సెంటిమెంట్ అని వెల్లడి ధర్మయుద్ధంలో రైతులు గెలిచారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 34,000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేస్తారని వ్యాఖ్య అమరావతి ఒక నగరం కాదు ఒక శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్కి ఇది శుభ సంకేతకమని చెప్పారు. వికసిత్ భారత్కి ఏపీ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలని ప్రధాని ఆకాంక్షించారు. అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నామన్న ప్రధాని రాష్ట్రంలో కనెక్టివిటీకి కొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ప్రధాని మోడీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని తెలుగులో మొదలుపెట్టిన ప్రధాని దుర్గాభవాని కొలువైన పుణ్యభూమిలో మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది అని అన్నారు. ఎన్టీఆర్ వికసిత్ ఏపీ కోసం కలలు కన్నారు. మనమందరం కలిసి ఆయన కలల్ని నిజం చేయాలి. వికసిత్ భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా ఎదగాలి. పవన్ కళ్యాణ్ గారు ఇది మనం చేయాలి, మనమే చేయాలి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ నిలిచింది. ఏపీలో రైల్ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్రం 1000 కోట్ల సహాయం చేస్తుంది. ఇప్పుడు నేను పుణ్యభూమి అమరావతిపై నిలబడి ఉన్నప్పుడు నాకు కనబడుతుందనేది ఒక్క నగరం మాత్రమే కాదు, ఒక స్వప్నం సాకారం కాబోతుందనే భావన కలుగుతుంది. దాదాపు 60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. ఇవి కేవలం కాంక్రీట్ నిర్మాణాలు కాదు, ఏపీ ప్రగతి ఆశలు వికసిత్ భారత ఆశయాలకు బలమైన పునాది వేయబోతుంది. వీరభద్రస్వామి, అమరలింగేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి పాదాలకు నమస్కరిస్తూ ఏపీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण किया गया है. ये प्रोजेक्ट सिर्फ कंक्रीट का निर्माण नहीं है, ये आंध्र प्रदेश की आकांक्षाओं की, विकसित भारत की उम्मीदों की मजबूत नींव भी है. मैं भगवान वीरभद्र, भगवान अमरलिंगेश्वर और तिरुपति बालाजी के चरणों में प्रणाम करते हुए आंध्र प्रदेश की सम्मानित जनता को बहुत बहुत बधाई देता हूं. मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू और पवन कल्याण जी को भी मैं बहुत बहुत शुभकामनाएं देता हूं. साथियों, हम सब जानते हैं इंद्रलोक की राजधानी का नाम अमरावती था और अब अमरावती आंध्र प्रदेश की राजधानी है. ये सिर्फ संयोग नहीं है, ये स्वर्ण आंध्रा के निर्माण का भी शुभ संकेत है. स्वर्ण आंध्रा विकसित भारत की राह को मजबूत करेगा और अमरावती स्वर्ण आंध्रा के विजन को ऊर्जा देगी. अमरावती केवलम ओक नगरम का दो, अमरावती ओक शक्ति. आंध्र प्रदेश नो आधुनिक प्रदेश का मार्चे शक्ति, आंध्र प्रदेश नो अधुनातन प्रदेश गा मार्चे शक्ति. एनटीआर गारू ने विकसित आंध्र प्रदेश का सपना देखा था. हमें मिलकर अमरावती को, आंध्र प्रदेश को विकसित भारत का ग्रोथ इंजन बनाना है. हमें एनटीआर गारू का सपना पूरा करना है. चंद्रबाबू गारू, ब्रदर पवन कल्याण, इदी मनमू चेयाली, इदी मन में चेयाली.
ఇవాళ ఏపీ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో నరేంద్ర మోడీయే అమరావతి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత 5 ఏళ్లు రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయని చెప్పారు. మళ్లీ మోడీ చేతుల మీదుగానే పనుల పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. గతంలో ప్రధానిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని అన్నారు. వెలగపూడిలో ఏర్పాటు చేసిన అమరావతి పునర్నిర్మాణ సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ ఇటీవల మోడీని కలిసినప్పుడు ఆయన చాలా గంభీరంగా ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పహల్గంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్న బాధలో ఉన్నారని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో కేంద్రం తీసుకున్న ప్రతి చర్యకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మోడీకి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసినట్లుగా ఆయన వివరించారు. వందే మాత్రం భారత మాతకి జై అంటూ సీఎం నినాదాలు చేశారు. ప్రజలతోనూ వందే మాత్రం భారత మాతకి జై అని చంద్రబాబు నాయుడు నినాదాలు చేయించారు. అమరలింగేశ్వర స్వామి కృష్ణానది బౌద్ధిక ఆలయాలకు నిలయం అమరావతి అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో రాజధాని రైతులు ఎన్నో బాధలు అనుభవించారని తెలిపారు. అమరావతి వంటి ఉద్యమాన్ని మన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. అమరావతి రైతులకు ఉన్న సెల్యూట్ అని అన్నారు. 2024 ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పుతో రాజధాని మళ్లీ ఊపిరి పోసుకుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. టుడే ఇస్ ఎ గ్రేట్ డే. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు. ఇలాంటి సమావేశానికి ఏదైతే అమరావతి రాజధాని పనులు నిలిచిపోయినాయి, ఆ రోజు మన ప్రధానమంత్రి గారే ఫౌండేషన్ వేశారు. 5 సంవత్సరాలు విధ్వంసం జరిగింది. మళ్ళీ ప్రధానమంత్రి గారు నేరుగా వచ్చి ఈరోజు పునఃప్రారంభం చేస్తున్నారంటే దీనికంటే మంచి రోజు చరిత్రలో మనకి ఏ రోజు లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం, ప్రత్యేకమైన అభినందనలు. ముందుగా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. గతంలో మోడీ గారిని ఎప్పుడు కలిసినా చాలా ఆహ్లాదకరంగా ఉండేవారు. కానీ మొన్నటి మా సమావేశం అమరావతికి రమ్మని పిలవడానికి వెళితే చాలా గంభీరంగా సాగింది. దీనికి కారణం, ఏకైక కారణం, ఉగ్రవాదుల దాడిలో నా దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే ఆవేదన మోడీ గారిలో నేను చూశానని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే ఈ సందర్భంగా మీ అందరి తరపున వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి ప్రధాన మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు మేము అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మోదీ जी, हम आपके साथ हैं. आंध्र प्रदेश के 5 करोड़ लोग आपके साथ हैं. पूरा देश आपके साथ हैं. ఒకసారి గట్టిగా చెప్పండి, వందే మాతరం, వందే మాతరం. నేను వందే అంటే మాత్రం అని గట్టిగా చెప్పాలి. వందే, వందే, వందే. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. అమరలింగేశ్వర స్వామి ఆలయం కొలువైన పుణ్యభూమిగా, శాతవాహనుల రాజధానిగా, బౌద్ధుల ఆత్మహత్య కేంద్రంగా, కృష్ణమ్మ తీరాన విరసిల్లిన అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాం. విధ్వంసం 5 సంవత్సరాలు. ఇక్కడ రైతులున్నారు, రైతు కూలీలున్నారు, రైతు మహిళలున్నారు. వీరోచితంగా పోరాడారు. మీ పోరాటం వల్లనే ఈరోజు అమరావతికి మళ్ళీ పనుల పునఃప్రారంభం అయిందంటే అది మీ అందరి విజయం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతికి మళ్ళీ ఊపిరి పోసుకుంది. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం.
అమరావతి రైతులు గత 5 ఏళ్లుగా నలిగిపోయి లాఠీ దెబ్బలు తిన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గతంలో రైతులను కలిసినప్పుడు మా కన్నీళ్లు తుడిచేదెవరు అని అడిగినట్లుగా ఆయన గుర్తు చేసుకున్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి 5 కోట్ల మందికి సంబంధించిన హబ్ అని అభివర్ణించారు. దేశమే తమ కుటుంబంగా మోడీ భావిస్తున్నారని కొనియాడారు. అమరావతి పునః ప్రారంభానికి విచ్చేసిన ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నట్లుగా చెప్పారు. దివిసీమ తుఫానులాగా గత ప్రభుత్వం అమరావతిని తుడిచివేసిందని ఆరోపించారు. ధర్మయుద్ధంలో అమరావతి రైతులే విజయం సాధించారని అన్నారు. రాజధాని రైతుల పోరాటానికి శిరస వంచి నమస్కరిస్తున్నా అని తెలిపారు. అమరావతి రైతుల త్యాగాలను మర్చిపోలేమని, వారి త్యాగాలకు జవాబుదారీగా ఉంటామని అన్నారు. రాజధాని నిర్మించి అమరావతి రైతుల రుణం తీసుకుంటామని పేర్కొన్నారు. రైతులు భూములు ఇవ్వటం మాత్రమే కాదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉండటం వల్ల శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో మన విద్యార్థులు బెంగళూరు, హైదరాబాద్ వలస వెళ్లారని అన్నారు. అందరం కోరుకున్నట్లే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. ఆయన పాలన దక్షతతో అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. అమరావతి రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమరావతికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు. భవానీమాత మోడీని మరింత శక్తివంతులను చేయాలని పవన్ ఆకాంక్షించారు. 34,000 ఎకరాలు ఇచ్చి 29,000 పైచిలకు రైతులు గత 5 సంవత్సరాలుగా నలిగిపోయి ఇక్కడికి వచ్చి రోడ్ల మీదకి వచ్చి ముళ్ళ కంచెల మధ్యలో కూర్చొని పోలీసు లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఇంట్లో పెద్దవాళ్ళని కానీ చాలామందిని 2,000 పైచిలకు రైతులు ప్రాణాలు కోల్పోయి మీరు నలిగి బాధపడి మీ కన్నీళ్లు తుడిచే వాళ్ళు ఉన్నారా ఆ రోజునని చాలాసార్లు మహిళా రైతులు నన్ను అడిగారు. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి తెలుస్తుందా అని ఒకసారికి 5 సంవత్సరాల క్రితం మీరు అడిగారు. నేను ఆ రోజు ఆయనకి తెలియకుండా ఏది ఉండదు, అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని ఆ రోజు మేమందరం కలిపి మాట ఇచ్చాం. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మళ్ళీ ఇంకొకసారి పునఃప్రారంభం జరగబోతుంది. భారతదేశమే తన ఇల్లుగా చేసుకొని తిరిగి పునఃప్రారంభానికి విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున, అమరావతి రైతాంగం తరపున, ఆడపడుచుల తరపున వారికి చేతులెత్తి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. దివిసీమ తుఫాన్ వచ్చి అందరి ఆశలను తుడిచిపెట్టేసినట్టు గత ప్రభుత్వం రాష్ట్రం మరియు అమరావతి భవిష్యత్తుని తుడిచిపెట్టేసింది. అమరావతి అంటే పరదాలు, సెక్షన్ 30, సెక్షన్ 144 మాత్రమే గుర్తుకొచ్చేలా పనిచేశారు. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నువ్వు నిలబడేలా చేస్తుంది అనే విధంగా ఆ రోజున అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలు ఈ ధర్మ యుద్ధంలో విజయం సాధించారు. రైతులు ఇచ్చిన 11,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం 33,000 ఎకరాల భూమిని త్యాగం చేసి వారి సంకల్పం ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆవిర్భవించింది. అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభమవుతున్న ఈ శుభ సందర్భంలో ముందుగా రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూముల్ని, పొలాల్ని ప్రభుత్వానికి ఇచ్చిన అమరావతి ప్రాంత రైతులకు మీ త్యాగానికి గత 5 ఏళ్లుగా మీరు చేసిన పోరాటానికి శిరస్సు వంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 5 కోట్ల ప్రజల తరపున రైతులు, మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడిన గాయాలు ప్రతి ఒక్కటి మా మనసులో ఉంది. ఆ రోజున దివ్యాంగులను కూడా లాఠీ దెబ్బలు నా గుండెలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ బాధ మేము మర్చిపోలేదు, ఎవరిని మర్చిపోనివ్వలేదు. అందుకని దానికి సజీవ సాక్షి ఈ రోజున తిరిగి పునఃప్రారంభానికి గౌరవ ప్రధానమంత్రి గారు రాక, ఆ రోజున మహిళలు, విద్యార్థులు చేసిన పోరాటం, మీరు పడిన అవమానాలు, మీపై పడ్డ గాయాలు ప్రతి ఒక్కటి మనసులో ఉంది. మీ త్యాగాన్ని మేము మర్చిపోం. మీరు చేసిన త్యాగానికి జవాబుదారీగా ఉంటాం. బాధ్యతగా అమరావతి నిర్మాణం జరిగేలా సాయశక్తుల ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక్కడ రైతులు భూమిని మాత్రమే ఇవ్వలేదు, రాష్ట్ర భవిష్యత్తును నిర్మించే ఆశలను, విశ్వాసాన్ని ఇచ్చారు. కానీ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఆ త్యాగాన్ని అవమానించింది. 3 రాజధానులు అస్తవ్యస్త విధానంతో ప్రజల విఘ్నతని, అమరావతిని అగౌరవపరిచింది. లార్డ్ భవానీ మన కనకదుర్గమ్మ ఆశీస్సులతోటి వారికి బలాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. మనందరం ప్రార్థిద్దాం. May Lord Bhavani Mata give immense strength to our Honorable Prime Minister Modi ji to lead our nation and bless Bharat, Andhra Pradesh and Amravati.
జై భవానీ, జై భారత్ అండ్ జై హింద్. ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చిన భారత్ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేష్ అన్నారు. భారత వద్ద మోడీ అనే మిసైల్ ఉందని అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయమని తెలిపారు. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరని ఆయన అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభలో అమరావతి నమో నమః అని 2 సార్లు అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం అని అన్నారు. ఏపీ ప్రాజెక్టులకు ఆమోదం చెప్తూ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. 2014లో రాజధాని కూడా లేకుండానే విడిపోయామని, చంద్రబాబు నాయుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై కోపంతో కొందరు రాజధానిని పక్కన పెట్టారని ఆరోపించారు. అమరావతికి అండగా ఆంధ్ర ప్రజలంతా నిలబడ్డారని అన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదిలే అన్నారు. గత ప్రభుత్వం దొంగల కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయింది. ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెలో దాచుకున్న ప్రజా రాజధాని అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న అమరావతి అన్స్టాపబుల్ అని లోకేష్ అన్నారు. ముందుగా పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు, 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో. కేంద్రం ఈరోజు కులగణన చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది ఒక నిర్ణయం కాదు, ఇది ఒక సంచలనం. మనం ఒకసారి గతం కూడా గుర్తు చేసుకోవాలి. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేశారు. ఎక్కడి నుంచి పరిపాలించాలో తెలియని పరిస్థితి. కానీ మన సిబిఎన్ గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేసి చూపించారు. అందరి ఆమోదం తెలిపిన తర్వాతనే అమరావతి రాజధానిగా ప్రకటించారు. రైతులు చేసిన త్యాగం వల్ల ఈరోజు అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనే ఎజెండాతో మన ప్రభుత్వం ముందలికెళ్ళింది. కానీ 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనం చూసాం. మన సిబిఎన్ పై ఉన్న వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపేయాలని చూశారు. ఒక్క ఇటుక కూడా పెట్టకుండా 3 రాజధానులంటూ 5 సంవత్సరాలు గడిపేశారు. 8 ఏళ్ల పిల్లోడి దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధుడి వరకు జై అమరావతి అంటూ జెండా బతుకుని రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం మనందరం చూసాం. జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు. జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూటులతో తన్నిచ్చారు. జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 2070 మంది రైతులు చనిపోయారు. సుమారుగా 3000 మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు. అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు, జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు? మన నమో. మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు. 1631 రోజుల పాటు పోరాడి
అమరావతిని నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇంకా అమరావతి అన్స్టాపబుల్. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుందని మంత్రి నారాయణ అన్నారు. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా నరేంద్ర మోడీ చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టమని ఆయన తెలిపారు. అమరావతి పునఃప్రారంభోత్సవ సభలో మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో కేవలం 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం రైతులు త్యాగం చేస్తారని అన్నారు. రైతులు చేసిన త్యాగం వెలకట్టలేనిదని, అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ పాదాభివందనాలు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒకటిగా నిర్మించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు సారథ్యంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని వెల్లడించారు. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధానిని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణానికి తమ ప్రోత్సాహాన్ని అందిస్తూ నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆర్థిక స్వాగతం పలుకుతున్నాను. 10 ఏళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పురుడు పోసుకుంది. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత అమరావతి పునఃప్రారంభం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే జరుగుతుండటం మన అదృష్టం. రాష్ట్ర విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఒకే ఒక పిలుపుతో ఈ ప్రాంతంలోని 29 గ్రామాల్లోని 29,373 మంది రైతులు కేవలం 58 రోజుల్లోనే ఒక్కటంటే ఒక్క సమస్య కూడా లేకుండా 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం త్యాగం చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. రైతులు చేసిన త్యాగం వెలగట్టలేనిది. అమరావతి కోసం ఎన్నో త్యాగాలు చేసిన రైతులందరికీ మరొకసారి నా పాదాభినందనాలు. ప్రపంచంలోనే టాప్ 5 రాజధానిలో అమరావతిని ఒక రాజధానిగా నిర్మించాలనే లక్ష్యంతో 2014-19లోనే 41,000 కోట్ల విలువైన పనులు ప్రారంభించాం. దాదాపు 9,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం నిర్వాహకంతో గడిచిన 5 ఏళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయినాయి. అధికారంలోకి వస్తే అమరావతిని పూర్తి చేస్తామని కూటమి పార్టీల తరఫున ఎన్నికల ముందు చెప్పాం. ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. తరతరాలు గర్వపడేలా ప్రజా రాజధాని నిర్మిస్తాం. ధన్యవాదాలు. జై హింద్, జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. చారిత్రాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ఎంతో సంతోషంగా ఉందని 32వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు బొలిశెట్టి శేషబాబు అన్నారు. చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల నిర్మాణం తాము చూడలేదని, నవేంద్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ప్రారంభం మొదలుకొని చూసుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. డివిజన్లోని అయోధ్యనగర్ నుంచి అమరావతిలో జరగనున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ బహిరంగ సభకు 2 బస్సులలో ప్రజలు తరలివెళ్లగా ఆయా బస్సులకు జెండా ఊపి శేషబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషబాబు మాట్లాడుతూ అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో జనం స్వచ్ఛందంగా బస్సులలో తరలి వెళ్లారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి, రాజధాని నిర్మాణం సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో జరగనున్న ప్రధాన నరేంద్ర మోడీ బహిరంగ సభ నిమిత్తం 60వ డివిజన్ బాంబే కాలనీ నుంచి ప్రజలు ప్రత్యేక బస్సులలో స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. డివిజన్ కార్పొరేటర్ కంచ దుర్గా నేతృత్వంలో డివిజన్ టీడీపీ నాయకత్వం సారథ్యంలో సుమారు 8 బస్సులలో డివిజన్లోని స్కూల్ సెంటర్ నుంచి ప్రజలు టీడీపీ శ్రేణిలో అమరావతి రాజధాని బాట పట్టారు. జై అమరావతి, జై జై అమరావతి అంటూ నినాదాలు చేసుకుంటూ బస్సులలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రాజధానిని రాష్ట్రంగా చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతానికి పునర్వైభవం వచ్చిందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో అమరావతి పునర్నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ఆదేశాలతో అమరావతిలో జరగనున్న బహిరంగ సభకు డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నట్లుగా తెలిపారు. వాంబే కాలనీ నుంచి మాకు మన బోండా ఉమ గారు 3 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది.
అమరావతి పునఃప్రారంభం సందర్భంగా అందరూ కూడా కదిలి రావాలని చెప్పి మా ఎమ్మెల్యే బోండమ్మ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఈ సూచన మేరకు బాంబే కాలనీలో ఉన్న ప్రతి మహిళ కూడా, ప్రతి యువకుడు కూడా రాజధాని పునఃప్రారంభం అంటే మేము కదిలి వస్తాం అని చెప్పేసి 3 బస్సులు సరిపోక మళ్ళీ మరొక 2 బస్సులని మళ్ళీ మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ బస్సులు కావాలి సార్ అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళకి మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇంకో 2 బస్సులు అంటే దాదాపుగా బాంబే కాలనీ నుంచి 5 బస్సులు బయలుదేరడం జరుగుతుంది. పిఎం గారు రాకతో అమరావతి కానివ్వండి, అలాగే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒక మంచి వాతావరణాన్ని, పండగ వాతావరణాన్ని ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇదే విధంగా రాజధాని ఎక్కడో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ అన్నాడు, లేదా కడప అన్నాడు, లేకపోతే ఇంకో చోట అన్నాడు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొదటి నుంచి ఒకటే, అమరావతి అయితే మనకి బాగుంటుందని చెప్పేసి ఏదైతే ప్రణాళిక చేసి ఆ రోజు పిఎం గారితో శంకుస్థాపన చేశారో, ఈ అమరావతిని ఇక్కడి నుంచి వైజాగ్ తీసుకెళ్ళాలని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అనుకున్నాడో అతను వెళ్ళిపోవడం జరిగింది. కానీ అమరావతి మాత్రం అక్కడే ఉంది, అలాగే రాజధాని కూడా ఇక్కడే ఉంది. మళ్ళీ ఈ పునఃప్రారంభానికి ఈ రాజధానిని ఇక్కడ త్వరలో 5 సంవత్సరాల్లో పూర్తి చేసి మళ్ళీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ పరిపాలన జరుగుతుందని చెప్పేసి సూచించడం జరిగింది. ఇదే విధంగా మా బోండమ్మ గారు ఈ బాంబే కాలనీలో ఏర్పాటు చేసిన ఈ 5 బస్సులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నవేంద్ర అభివృద్ధి టీడీపీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యమని 58వ డివిజన్ సీనియర్ నాయకులు టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర నాయకులు ప్రియా సోమేశ్వరరావు అన్నారు. ఆంధ్రుల కళ అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రజలంతా తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. అమరావతిలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వర ఆదేశాలతో డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ప్రత్యేక బస్సులలో ప్రజలు తరలి వెళ్లారు. డివిజన్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం నుంచి బస్సులను జెండా ఊపి ప్రియా సోమేశ్వరరావు డివిజన్ టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణంతో నవేంద్రప్రదేశ్ కు సరికొత్త శోభ చేకూరుతుందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరిని టీడీపీ ప్రభుత్వం భాగస్వామ్యాలను చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నవ్యాంధ్ర నిర్మాత మన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం జరిగే ఈ రాజధానికి మన రాష్ట్ర నలుమూల నుంచి మొత్తం అన్ని నియోజకవర్గాలు అలాగే అన్ని జిల్లాల నుంచి ఈ రాజధాని పునర్నిర్మాణానికి రావడం జరుగుతూ ఉంది. మరి మా సెంట్రల్ నియోజకవర్గం బోండమ్మ గారి ఆధ్వర్యంలో 58వ డివిజన్ నుంచి ఈరోజు 3 బస్సులతో బయలుదేరడం జరుగుతుంది. అలాగే మా డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభినందం నందమూరి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఈ రోజున 5 కోట్ల ఆంధ్రాల హక్కు అయిన రాజధాని, కలల రాజధాని నిర్మాణం కోసం ఈరోజు ప్రజలు ఉత్సాహంతో బయలుదేరుతూ ఉన్నారు. అలాగే మనం ప్రధానమంత్రి మోడీ గారు 2:30కి మరి ఈ పునర్నిర్మాణానికి రావడం జరుగుతుంది. మరి 3 గంటలకి ఆయన కూడా ఈ నిర్మాణంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి పెద్ద వచ్చిన ఈ నిర్మాణం కార్యక్రమానికి జయప్రదం చేస్తూ అన్ని డివిజన్ల నుంచి మరి సెంట్రల్ నియోజకవర్గంలో బోండమ్మ గారు ఆదేశాల మేరకు మొత్తం 21 డివిజన్ నుంచి కూడా ఇలాగే అందరూ ఉత్సాహంతో బయలుదేరడం జరుగుతూ ఉంది. మరి ఈ ఉత్సాహం ఇంకా రెట్టింపుగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కఠోర దీక్ష, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా జనగణన చేసేందుకు ముందుకు వచ్చిందని విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహశెట్టి నరసింహారావు అన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని జనగణనతో పాటుగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా కులగణన కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. అన్ని కులగణన చేపట్టినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుందని, అట్టడుగు వర్గాలకు చట్టసభలో ప్రాతినిధ్యం లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జనగణన చేపట్టాలన్న నిర్ణయం తీసుకునేలా అంకుటిత దీక్షత, పట్టుదలతో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ నందు నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు నరహశెట్టి నరసింహారావు పాల్గొని రాహుల్ గాంధీ చిత్రపటానికి రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులతో కలిసి ఆయన పాలాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా నరహశెట్టి నరసింహారావు మాట్లాడుతూ భారత్ జూడో యాత్రలో రాహుల్ గాంధీ జనగణన చేస్తామని చెప్పారని, అధికారంలో లేనప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి జనగణన జరిగేలా చేస్తారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణలో ఇప్పటికే జనగణన, కులగణన ప్రారంభమైందని అన్నారు.
దేశానికి రోల్ మోడల్ గా కాంగ్రెస్ పాలిత రాష్ట్రం తెలంగాణ ఉందన్నారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోనూ జనగణన, కులగణన జరిగేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోనూ జనగణనతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని, తద్వారానే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారి కులబలం తెలిసి చట్టసభల్లో వారి గలం విప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా జనగణనకు 500 కోట్ల రూపాయలు సరిపోవని, నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు గురునాథం, రాష్ట్ర నాయకులు మీసాల రాజేశ్వరరావు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరితగతిన కేంద్ర ప్రభుత్వం జనగణన, కులగణన పూర్తి చేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంతోషానికై రాహుల్ గాంధీ చేస్తున్న ఆలోచనలను అమలు చేయడం కేంద్ర ప్రభుత్వానికి తప్పలేదని చెప్పారు. రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం అనంతరం మిఠాయిలను కాంగ్రెస్ శ్రేణులు పంచారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క కఠోరమైన దీక్ష, పట్టుదల, ఆయన ఉన్న ఆత్మవిశ్వాసం ఇవాళ జనగణన అనేటటువంటిది కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి మగధీరుడు రాహుల్ గాంధీ గారు. ఇవాళ మల్లికార్జున ఖార్గే గారు చెప్పారు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. ఈ దేశంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా తూచా తప్పకుండా అమలు చేయాలి. దాంతోపాటే కులగణన కూడా చేయాలి. ఎన్నో దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో బలమైన సామాజిక వర్గాలకి వాళ్ళకి కూడా చట్టసభల్లో అడుగుపెట్టే అదృష్టం కలగల. రాహుల్ గాంధీ గారు ఆనాడు భారత జోడో యాత్రలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తప్పకుండా ఆ దిశగా పనిచేస్తాను, అట్టడుగు వర్గాలు కూడా చట్టసభలకు వెళ్ళే నిర్ణయం తీసుకునే బాధ్యత నాదన్నాడు ఆయన. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దేశానికి రోల్ మోడల్గా దాన్ని తీసుకురావడం జరిగింది. కర్ణాటకలో జరుగుతున్నది, హిమాచల్ ప్రదేశ్లో మొదలుపెట్టాం. ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్ర ఫలితాలు ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేయడం జరిగింది. ఇవాళ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ యొక్క జనగణన, కులగణన కూడా ఆచరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ చేయాలంటే ఎనాలిసిస్కి 570 కోట్లు చాలవు, ఉత్తరప్రదేశ్కే 5 చాలవు, అంటే కంటి తుడుపు అమౌంట్ అది, అది బడ్జెట్గా చాలదు. సపరేట్గా బడ్జెట్లో కూడా దీనికి ఎన్ని కోట్లు పడతాయో అన్ని కోట్లు కూడా లెక్కలేసి 29 రాష్ట్రాల్లో కూడా జరగాలని, రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని, ఆయన అడుగుజాడల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు, సామాజిక వర్గాలు అన్నీ కూడా నడుస్తాయని, ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలు నెరవేర్చే దిశగా ఇవాళ ఆయన రాసిన భారత రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని పట్టుకుని తిరిగే నాయకుడు ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఆ ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తామని, ఆయనకి ఈ నిర్ణయం తీసుకొచ్చేందుకు ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిన్ను నీరేళ్ళు అష్టసరి భోగభాగ్యాలతో ఉండాలని, ఈ దేశాన్ని పాలించాలని, సమాజ వర్గాలకు అన్నిటికీ కూడా న్యాయం జరగాలని, అప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ దక్కుతుందని కూడా మీ ద్వారా తెలియజేసుకు ఈ కార్యక్రమం నిరంతరం ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మా పని మేము చేస్తాం. అందులో భాగంగానే కూడా రాహుల్ గాంధీ గారికి పాలాభిషేకం, క్షీరాభిషేకం కూడా చేసి ఈ కార్యక్రమం మొదలు పెడతాం. ముందు కూడా ముందుకు తీసుకెళ్తామని మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోడీ, అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఒక శక్తి అని వ్యాఖ్య. గత 5 ఏళ్ల రాజధాని నిర్మాణ పనులు నిలిచిపోయాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అమరావతి కేవలం నగరమే కాదు, 5 కోట్ల మంది సెంటిమెంట్ అని వెల్లడి. ధర్మయుద్ధంలో రైతులు గెలిచారన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. 34,000 ఎకరాల భూములను రైతులు త్యాగం చేస్తారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.